ఇప్పుడు జాతీయ అంశాల మీద హోదాం తర్వాత ఒకటి మీ యొక్క అభిప్రాయాలు తెలుసుకుందాం అనుకుంటున్నాం. ముందుగా ఇటీవలే కర్ణాటక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నార్త్ సౌత్ డివైడ్ అంటే సౌత్ ఇండియా దానికి ప్రత్యేకంగా మనం ఈ విభజిస్తే ఎట్లా ఉంటుంది అనే దాని మీద కామెంట్స్ చేయడంతో రిపర్కషన్స్ బాగా వెళ్ళాయి. దాని మీద మోడీ గారు కూడా సరైనటువంటి నేషనల్ ఇంటిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ సమాధానం చెప్పారు. సో అసలు ఇట్లాంటి పరిణామాలు మంచివి అవునా కాదా, అసలు ఇట్లాంటి వాటిని మనం ఎక్కడ మగ్గులను తుప్పు చేయాలి అనేటువంటి విషయం మీద మీ అభిప్రాయం? పరిణామాలు ఎప్పుడు మంచివి కావు, తప్పు, అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. బట్ దీనికి కొంత చారిత్రక నేపథ్యం ఉంది. దీని ఇటువంటి డివిసివ్ ఫోర్సెస్ను వెంటనే అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. చారిత్రకంగా చూస్తే ఈ రకమైన థింకింగు స్వాతంత్ర్యం రాకముందు నుంచి ఉన్నది. సౌత్ నుంచి దీనికి పెద్ద లీడరు అప్పట్లో రామస్వామి నాయకర్, పెరియార్ రామస్వామి నాయకర్. ఇన్ఫ్యాక్ట్ జిన్నాతో చేతులు కలిపాడు. జిన్నాతో చేతులు కలిపి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని విభజించేటట్టయితే ముస్లిం పాకిస్తాన్, ద్రవిడస్థాన్, మిగిలినది హిందుస్థాన్ కింద విభజించుకోవాలనేది అప్పటి ప్రతిపాదన. అతని విధానానికి ఆ రోజు టేకర్స్ లేరు. కాంగ్రెస్ చాలా బలంగా ఉండింది, పాపులర్గా ఉండింది అక్రాస్ ఆల్ స్టేట్స్. సో స్వాతంత్ర్యం మనకు వచ్చేసింది. బట్ ఆ రోజు రామస్వామి నాయకర్ విధానానికి బేసిస్ ఏంటి అంటే కల్చరల్ డివిజన్. సాంస్కృతికంగా సౌత్ నార్త్ నుంచి వేరే. ఈరోజు ఈ కర్ణాటక ఎంపీ మాట్లాడుతున్నది సాంస్కృతికంగా, ఆర్థికంగా మాట్లాడుతున్నాడు. మా డబ్బులు అక్కడ ఖర్చు అవుతున్నాయి, అందుకని మా వేరే. అది కూడా చాలా చాలా పొరపాటు, విని హ్రస్వ దృష్టితో చూడటం అవుతుంది. ఒకటి మాత్రం నిజం, ఇది సౌత్ ఇష్యూయే కాదు, ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్లో పెద్ద రీజనల్ ఇంబ్యాలెన్స్ ఇండియాలో వస్తున్నది. అది గమనించాలి. వెస్ట్ సౌత్, పశ్చిమ రాష్ట్రాలు సౌత్ చాలా ముందుకు దూసుకెళ్ళిపోతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ గుజరాత్ అన్నిటికన్నా మోస్ట్ డెవలప్డ్ కావచ్చు, సౌత్ కాకపోవచ్చు. మహారాష్ట్రకు న్యాచురల్ అడ్వాంటేజ్ ఉంది బాంబేతో. సరే, సదర్న్ స్టేట్స్కి మొదటి నుంచే అడ్వాంటేజ్ ఉంది. సో ఈ మొత్తం రీజన్ అంతా కూడా చాలా బాగా డెవలప్ అవుతున్నది. డెవలప్మెంట్ ఎక్కువ కొద్దీ మల్టిప్లైర్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. కొత్తగా వచ్చేటటువంటి ఇండస్ట్రీస్ అవి ఏం చూసుకుంటారు, ఆల్రెడీ ఇక్కడ కల్చర్ ఉంది, సిస్టమ్ ఉన్నది. సో ఇక్కడే పెట్టడానికి ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదొకటి. రెండోది, ఎకానమీయే కాదు, సోషల్ ఇండికేటర్స్ వైస్గా కూడా నార్త్ చాలా వెనుకబడి ఉంది. బీమారు రాష్ట్రాలు అంటాం, బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాను, ఉత్తరప్రదేశ్. బీమారు అని దానికి పేరు కూడా పెట్టారు. సో ఇక్కడ సోషల్ ఇండికేటర్స్ అవి కూడా సరిగ్గా లేవు. ఎకానమీస్ కూడా అంతగా పికప్ కాలేదు మొన్నటి దాకా. దీనికి కొంత చారిత్రక కారణాలు కూడా ఉన్నాయి. చారిత్రక కారణాలు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మెట్రో సిటీస్ సౌత్లోను వెస్ట్లోను లొకేట్ అయి ఉన్నాయి. సంథింగ్ లైక్ మెడ్రాస్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, బాంబే, ఇవన్నీ ఇటు ఉన్నటువంటివి. ఇంకొక ఒకే ఒక పెద్ద మెట్రోపాలిస్ కల్కటా ఉంది. కలకత్తా ఏమైపోయిందంటే అక్కడ ఈ కమ్యూనిజము, నక్సలిజము ఇవి రావటంతో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది గ్రోత్ సెంటర్గా ఎదగలేదు. వీటికి ఆ ప్రాబ్లం లేకపోబట్టి ఈ 4-5 ప్లేసెస్లో దాని స్పిన్ ఆఫ్ ఎఫెక్ట్ కూడా బాగా ఉండింది. ఇటువంటి మెట్రోపాలిక్ సిటీస్, మెట్రో కల్చర్ నార్త్లో లేకుండా పోయింది. సో ఇది ఒక పెద్ద కారణం. రెండో ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే సౌత్లో మొదటి నుంచి ఈ కమ్యూనల్ రొటేషను, దాని ద్వారా రిజర్వేషన్స్ బ్రిటిష్ వారి టైంలోనే ఇచ్చారు. అప్పర్ కాస్ట్ నాన్ బ్రాహ్మిన్స్కి ఇచ్చారు. సో దాంతో స్ట్రాంగ్ మిడిల్ క్లాస్ ఒకటి బిల్డప్ అయిపోయింది. రెండోది, ఇక్కడ ఉన్న సిస్టమ్ అంతా థామస్ మన్రో పెట్టిన రైత్ వారీ సిస్టమ్. దాంతో రైతులు ఒక పెద్ద గ్రూప్గా
వైడ్ స్ప్రెడ్ ప్రాస్పెరిటీ వచ్చేసింది. ఈ సిస్టమ్ లేని చోట్ల అది వచ్చేటటువంటి అవకాశం లేదు. ఇవన్నీ సౌత్కు హిస్టారికల్గా గ్రో కావడానికి బాగా హెల్ప్ చేశాయి. ఇప్పుడు నేను అనేది పొలిటికల్ స్టెబిలిటీ స్ట్రాంగ్, మోస్ట్ ఇంపార్టెంట్ పొలిటికల్ స్టెబిలిటీ. ఇప్పుడు ఇన్నాళ్ళ పొలిటికల్ స్టెబిలిటీ బాగా నార్త్లో అట్లీస్ట్ కొన్ని రాష్ట్రాల్లో వస్తున్నది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, వీటన్నిటిలో స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు, స్ట్రాంగ్ స్టెబిలిటీ ఉంది. వాళ్ళు దీనిని అడ్వాంటేజ్ తీసుకొని బాగా డెవలప్ కావడానికి ప్రయత్నం చేయాలి. దాంట్లో ఏమి సందేహం లేదు. అప్పుడు ఏమైపోతుంది, ఇంకొకటి ఈస్టే మనకు వెనుకబడదాగా ఉండిపోతుంది. బీహార్ ఒకటి, బెంగాల్ ఒకటి, వాటికి ఏరియా లీడర్షిప్ ప్రాబ్లం, బేసిక్గా ప్రాబ్లం అంతా లీడర్షిప్కి సంబంధించినటువంటి ప్రాబ్లం. మిగిలిన చోట మంచి లీడర్షిప్ వచ్చింది కాబట్టి బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. డెవలప్ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఆ డెవలప్మెంట్ వచ్చిందనుకో ఆటోమేటిక్గా ఈ ఫండ్ ట్రాన్స్ఫరు, దానివల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్, ఎవడో ఒకటి రకమైనటువంటి ఇవి తీసుకురావటం అని జరగకపోవచ్చు. రెండోది, మనకు ఫండ్స్ను అలొకేషన్ ఎవరు చేస్తారు? ఫైనాన్స్ కమిషన్స్ చేస్తాయి. ఫైనాన్స్ కమిషన్ 5 ఏళ్లకు ఒక తడవ కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజు, ఇప్పుడు జిఎస్టీ అన్ని కలిపి జిఎస్టీ అన్నారు. జిఎస్టీలో కేంద్రానికి ఎంత ఉండాలి, రాష్ట్రాలకు ఎంత ఉండాలి అనేది డిసైడ్ చేసి రాష్ట్రానికి వచ్చేది వివిధ రాష్ట్రాల మధ్య ఏ రకంగా పంచాలి అనే దానికి ఒక క్రైటీరియా పెడతారు. క్రైటీరియాలో మొదటి నుంచి 2 క్రైటీరియా చాలా ఇంపార్టెంట్. ఒకటి పావర్టీ, రెండోది పాపులేషన్. ఈ 2 క్రైటీరియా మీద మోస్ట్ ఆఫ్ ది ఫండ్స్ దానికి వెయిటేజ్ ఎక్కువ ఇస్తారు. దాంతో మోస్ట్ ఆఫ్ ది ఫండ్స్ దాన్ని బట్టి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఈ అండర్ డెవలప్డ్ స్టేట్స్ అన్నిటికీ పాపులేషన్ ఎక్కువ ఉంది, పావర్టీ ఎక్కువ ఉంది. సో న్యాచురలీ మోర్ ఫండ్స్ గో టు దోస్ స్టేట్స్. ఇది జరుగుతూ ఉన్నది. ఇప్పటికి 15 ఫైనాన్స్ కమిషన్ ప్రతి ఫైనాన్స్ కమిషన్లో జరుగుతుంది. ఇది ఎక్కడో ఒక చోట ఫైనాన్స్ కమిషన్ కూడా క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎట్లా ఫండ్స్ ఇవ్వటం ఓకే, బట్ దానికి కొన్ని కండిషన్స్ పెట్టాలి. ఇప్పుడు ఇర్రెస్పాన్సిబుల్గా బ్యాడ్ గవర్నెన్స్ 50 ఏళ్ళు 100 ఏళ్ళు కంటిన్యూ చేసి మేము డెవలప్ కాలేదు కాబట్టి ఫండ్స్ ఇట్లా ఇవ్వంచాలంటే అయ్యే పని కాదు. సో ఇప్పటి నుంచైనా 16th ఫైనాన్స్ కమిషన్ నుంచి నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ అవార్డులోనే పాపులేషన్, పావర్టీ, పేదరికాన్ని బట్టి, జనాభాను బట్టి ఈ రాష్ట్రాలకు ఎక్కువ ఇస్తున్నాం. కానీ 5 ఏళ్లలో ఈ రాష్ట్రాలు ఇప్పుడున్న పరిస్థితి నుంచి ఇక్కడికి రావాలి. రాకపోతే ఈ తరం వాళ్లకు పాపులేషను, పావర్టీ, వెయిటేజ్ తగ్గిస్తాం అన్నమాట. నీకు అంతకనే ఏం లేదు, స్టిల్ ఇవ్వచ్చు, బట్ వెయిటేజ్ తగ్గిస్తాం యాజ్ ఎ క్రైటీరియా ఫర్ గివింగ్ ది అవార్డ్ అని కనుక చెప్తే. బట్ అఫ్ కోర్స్ అది మళ్ళీ నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్ మీద బైండింగ్గా ఉండాలి అంటే దానికి ఏదైనా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాల్సి ఉంటే చేయాల్సి ఉంటుంది. చేసి ఫైనాన్స్ కమిషన్కు ఒక పర్మనెంట్ సెక్రటేరియట్ పెట్టి ఇవి మానిటర్ చేస్తూ నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్కు ఫీడ్బ్యాక్ ఇచ్చి వాళ్ళు దీన్ని కన్సిడరేషన్లో తీసుకొని ఇచ్చేటటువంటి విధానం డెవలప్ చేసుకుంది. ఒక రకంగా అభివృద్ధి చెందకపోవటం వల్ల నష్టపోయినప్పుడు పెద్దగా అభివృద్ధి చెందాలని కూడా కొన్ని రాష్ట్రాలు ప్రయత్నం కూడా చేయకపోవచ్చు. సో ఈ పర్మనెంట్ సిస్టమ్లో దాన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని. ఏది ఏమైనా ఇంత చక్కగా కల్చరల్ యూనిటీ ఇన్ డైవర్సిటీగా చేసుకొని మంచి దేశంగా, అంటే బిగ్గర్ ది కంట్రీ గ్రేటర్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ వరల్డ్. ఈరోజు ఇంత అభివృద్ధి జరుగుతూ ఉందంటే ఇది సింగిల్ మార్కెట్ అయింది. జిఎస్టీ పెట్టుకున్నాం, అంత ముందున్న ఇవి తొలగించేసుకున్నాం. అందుకనే ఈవెన్ సదర్న్ స్టేట్స్లో కూడా ఇంత అభివృద్ధి జరుగుతూ ఉన్నది. అది మర్చిపోయి ఏదో నా డబ్బులు అక్కడికి పోతున్నాయి, నీ డబ్బులు అక్కడికి పోతున్నాయి అంటే మనం ఎవరో క్వశ్చన్ వేసినట్టు కరెక్ట్ ఆఖరికి ఆ లెవెల్కి వస్తుంది. హైదరాబాద్ డబ్బు మిగిలిన చోట్ల ఎందుకు ఖర్చు పెట్టాలి? హైదరాబాద్లో ఖర్చు పెట్టాలి కదా. బెంగళూరు డబ్బులన్నీ తీసుకుపోయి మిగిలిన చోట్ల కర్ణాటకలో ఎందుకు ఖర్చు పెడుతున్నారు? బెంగళూరులోనే ఖర్చు పెట్టాలి. అట్లాంటప్పుడు ఆ కాన్సెప్టే తప్పు. బట్ కొంత లింకింగ్ అప్ ఆఫ్ డెవలప్మెంట్ విత్ ఏవైతే పంపించినటువంటి రిసోర్సెస్ అనేది మాత్రం లాంగ్ రన్లో చాలా చాలా అవసరం. అదొకటి చేయాల్సిన అవసరం ఎంతైనా. ఏ స్టేట్కి ఆ స్టేట్ అసమానతలు తొలగించి ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ ఏ విధంగా చేయాలనేది మంచి మార్గదర్శకంగా ఇవ్వాలని చెప్పి మంచి మాట చెప్పారు.